శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో వినాయక చవితి పండుగ ఎప్పుడు వచ్చింది, చవితి తిథి వివరాలు, ఈ రోజు పూజ ఏ సమయానికి నిర్వహించుకోవాలి, చవితి చంద్రుడిని ఏ రోజు చూడకూడదు, వినాయక ప్రతిమ ముందు రోజు తెచ్చుకోవచ్చా లేదా, నిమజ్జనం ఎప్పుడు చేయాలి అనే ఈ విషయాలన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భాద్రపద మాసంలో 4వ రోజున అంటే చవితి తిథి రోజున మనం వినాయక చవితి పండుగను అయితే జరుపుకుంటాము. పురాణాల ప్రకారం వినాయక చవితి రోజే విఘ్నేశ్వరుడు జన్మించాడని, గణాధిపత్యం కూడా పొందాడని చెప్తూ ఉంటారు. ఈ రోజున మట్టితో చేసినటువంటి వినాయకుడిని పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని అంటారు. ఈ రోజున విఘ్నేశ్వరుని పూజించడం వలన మనం ప్రారంభించే పనుల్లో విఘ్నాలు, ఆటంకాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ రోజు స్వామివారికి పూజ చేసినటువంటి కథాక్షంతలను శిరస్సును ధరించడం వలన మనం నీలాప నిందల బారిన పడకుండా ఉంటామని అంటారు. ఇంతటి విశేషత ఉందండి వినాయక చవితి పర్వదినానికి. ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ వినాయక చవితి పండుగ ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, చవితి తిథి ప్రారంభం 2025 ఆగస్టు 26 మంగళవారం మధ్యాహ్నం 12:23 ప్రారంభమయ్యి 2025 ఆగస్టు 27 బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ఉంటుందండి. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజంతా కూడా మనం ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో వినాయక చవితి పండుగ 2025 ఆగస్టు 27 బుధవారం రోజు వచ్చింది. ఈ సంవత్సరం మనకి విశేషంగా బుధవారంతో కూడుకుని ఈ వినాయక చవితి పర్వదినం అయితే వచ్చిందండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు బుధవారం కాబట్టి ఈ రోజు స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇంక ఈ రోజు స్వామివారికి పూజ ఏ సమయానికి నిర్వహించుకోవాలి అని అంటే సూర్యోదయం కంటే ముందుగా అంటే బ్రహ్మ ముహూర్తంలో పూజ నిర్వహించుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఆ సమయంలో కుదరకపోతే ఉదయం 7:37 లోపు మీరు పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ఒకవేళ ఈ సమయానికి కూడా మాకు కుదరదు అని అనుకునేవారు ఉదయం 9:12 నుండి 11:51 లోపు మీరు స్వామివారికి పూజ నిర్వహించుకోవచ్చు. ఉదయం మాకు పూజ చేసుకోవడం కుదరదండి అని అనుకునేవారు సాయంత్రం కూడా మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. సాయంత్రం 5:30 నుండి 7 గంటల లోపు మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. అయితే చాలా మంది వినాయక చవితి రోజున సాయంత్రం సమయంలో స్వామివారికి పూజ నిర్వహించుకుంటూ ఉంటారండి. అయితే మనకి సాయంత్రం సమయంలో చవితి తిథి అయితే లేదు, మధ్యాహ్నం 2 గంటల వరకే చవితి తిథి ఉంది. కాబట్టి ఈ లోపే మీరు స్వామివారికి పూజ చేసుకోండి. మాకు కుదరదు అనుకునేవారు మీకు ఏ సమయంలో కుదిరితే ఆ సమయానికి మీరు స్వామివారికి పూజ చేసుకోండి. చవితి చంద్రుడిని ఏ రోజు చూడకూడదని అంటే మనకి రాత్రి సమయంలో చంద్రుడు వస్తాడు. కాబట్టి రాత్రి సమయంలో చవితి తిథి ఎప్పుడు ఉంది అని అంటే 2025 ఆగస్టు 26 మంగళవారం రోజు అయితే ఉందండి. ఈ రోజు చవితి చంద్రుడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకూడదు. వినాయకుడికి పూజ చేయడం కోసం మనం మట్టితో చేసినటువంటి వినాయక ప్రతిమను తెచ్చుకొని పూజ చేసుకుంటూ ఉంటాం కదండి. అయితే వినాయక ప్రతిమను ముందు రోజు తెచ్చుకోవచ్చా అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. పూజ కోసం స్వామివారి ప్రతిమను మనం ముందు రోజు అయినా తెచ్చుకోవచ్చు, లేదు అంటే పూజ రోజు అయినా తెచ్చుకోవచ్చు అండి. మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు స్వామివారి ప్రతిమను అయితే తెచ్చుకోండి. ముందు రోజు తెచ్చుకునే వారు రాహుకాల దుర్ముహూర్తాలు చూసుకుని మీరు ప్రతిమను తెచ్చుకోండి. ఇంకా ముందు రోజు స్వామివారి ప్రతిమను తెచ్చుకున్న వారు స్వామివారి ఫేస్ కి క్లాత్ కానీ పేపర్ కానీ పెట్టి ఉంటే అవి ఇంటికి తెచ్చిన తర్వాత తీయకుండా మీరు పూజ చేసేటప్పుడే ఈ క్లాత్ కానీ పేపర్ ని కానీ తీసి స్వామివారికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజలో పెట్టుకుని మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఇంకా మనం స్వామివారికి పూజ ఎంత ఘనంగా అయితే నిర్వహిస్తామో అదే విధంగా స్వామివారి నిమజ్జన కూడా నిర్వహిస్తాం. కాబట్టి స్వామివారికి నిమజ్జన ఎప్పుడు చేయాలి అని అంటే కొద్దిమంది అయితే వినాయక చవితి రోజునే స్వామివారికి ఉదయం పూజ చేసి సాయంత్రం స్వామివారి పీఠాన్ని అయితే కదిలిస్తూ ఉంటారండి. కొద్దిమంది అయితే ఒక రోజు అంతా ఉంచుకుని స్వామివారి పీఠాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ స్వామివారికి మళ్ళీ పూజ చేసి ఆ తర్వాత పూజా పీఠాన్ని కదిలిస్తూ ఉంటారు. కొద్దిమంది 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు ఇలా పెడుతూ ఉంటారు. అది మనం బయట మండపాలు ఏర్పాటు చేసి పెట్టుకునే వారికి అయితే కుదురుతుంది, కానీ ఇంట్లో అన్ని రోజులు పూజ చేయడం అంటే కుదరదు కదండి. ఎందుకంటే స్వామివారికి ప్రతిరోజు నైవేద్యం అవి సమర్పించాలంటే కుదరదు. అటువంటి వారు స్వామివారి పూజా పీఠాన్ని మీరు చవితి రోజైనా కదిలించవచ్చండి. లేదంటే ఒక రోజు అంటే ఒక రాత్రి గడిచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు స్వామివారికి పూజ చేసి అప్పుడైనా కదిలించవచ్చు. లేదు అంటే 3 రాత్రులు పూర్తయిన తర్వాత 4వ రోజు మీరు స్వామివారి పూజా పీఠాన్ని అయితే కదిలించవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, స్వామివారి పీఠాన్ని కదిలించడానికి మంగళ శుక్రవారాలు చూసుకుని మంగళవారం శుక్రవారం కాకుండా మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా మీరు స్వామివారి పీఠాన్ని కదిలించవచ్చు. ఇంకా వినాయక చవితి రోజున ఇంటికి తెచ్చుకునే వినాయక ప్రతిమకు తొండం కుడివైపు ఉండాలా, ఎడం వైపు ఉండాలా, మధ్యకు ఉండాలా అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. కుడివైపుకున్న, ఎడం వైపుకున్న, మధ్యకున్న ఏ తొండం ఉన్న ప్రతిమను తెచ్చుకుని పూజించినా మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ స్వామివారు తప్పకుండా అనుగ్రహిస్తారు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.